this cesarean, avuna kada? Yes, sir. మళ్ళీ దే ఆప్ట్ ఫర్ ది సిజేరియన్, ఆ తర్వాత మళ్ళీ దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, సబ్సిక్వెంట్ రిజల్ట్స్ ఉంటాయి కదా. ఇన్ మై ఒపీనియన్ ఎనీ సర్జరీ ఈజ్ ఏ మేజర్ సర్జరీ. ఇందులో మేజర్ మైనర్ కాదు. ఒక్కసారి ఒక నైఫ్, దాన్ని ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్, ఫోర్సెప్స్ అంటారో నైఫ్స్ అంటారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోసేది ఏదైనా నా దృష్టిలో కత్తే. ఒకసారి నైఫ్ ఒకసారి వాడితే దట్ ఈస్ అ సర్జరీ, అండ్ ఎవ్రీ సర్జరీ ఈజ్ ఎ మేజర్ సర్జరీ. And taking baby out of a mother's womb is not, oh my God, it's like 100 surgeries na drishlo. They literally open up everything. And recently a fellow in UP or Rajasthan tried to do it by himself at home, I think. You heard that news? She gave birth to 5 girls. Now she is again pregnant for the 6th one. The most wicked, notorious fellow could not wait to see whether it was a boy or a girl, and he cut it open at home. It is only last week. మీకు కొంచెం కరెంట్ అఫైర్స్ మీద కూడా నేను క్లాసులు ఇవ్వాలని నాతో కాదు. ఒక పక్క థియాలజీ చెప్పాలి, ఇంకో పక్క గ్రీక్ చెప్పాలి, ఇంకో పక్క మీకు కరెంట్ అఫైర్స్ చెప్పాలి. ఎవరు చెప్తాడు ఇన్ని సబ్జెక్టులు ఒకసారి? ఆడిట్ అండి. Yeah. He couldn't wait to see whether it is baby girl or baby. Oh God. Such a barbarian anedi, barbaric activity. Alanti Jesus Christ was all normal baby, growing at normal pace. Trust me, he took time to grow like you and I grew. Sovereign God waiting such a long time. Okay, MLA వచ్చాడు అనుకోండి, ఎంతసేపు నిలబడతాడు సార్ అక్కడికి వచ్చి అతడు గాడు? ఒక కార్పొరేటర్ ఎంతసేపు నిలబడతాడండి వచ్చి? He could have grown at a faster pace. I think that is possible అనుకుంటాను నేను. ఆ రోజుల్లో మనకి గ్లోబల్ హాస్పిటల్ లేదు, కానీ ఉంటుండే ఆపరేషన్ చేసి ఆయన హెడ్ పెంచేసే వాళ్ళే ఓవర్ నైట్ డేలో. ఆ రాడ్స్ ఫిట్ చేసి హైట్ పెంచేవాళ్ళు అనమాట. He grew at a normal pace. Going on, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను మనం చూస్తే, he made sure drinking her, taking her blood in the womb, drinking her milk or a blood in the form of milk after coming out, and yet sinless. Who can do this except God? And who is Holy Spirit other than God? If not God? Yes. Moving on further. ఫిలిప్పు సంగతి విషయం చూస్తే, ఫిలిప్పు సమరియా ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఇథియోపియా దేశానికి చెందినటువంటి ఒక నపుంసకుడు వచ్చి యెరూషలేములో మొక్కి వెనక్కి వెళ్తా ఉంటే, మరి యెరూషలేములోకి, సమరయాకి యెరూషలేం కొంచెం దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు మరి తీసుకురావచ్చుగా, వాడు బయలుదేరుతున్నాడు అని చెప్పి తీసుకురావచ్చుగా, అట్లా కాదంట. ఇథియోపియా ఈయన నపుంసకుడు బయలుదేరి గాజా అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆల్రెడీ సరిహద్దులు దాటి గాజాలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు రథాన్ని చేసేంతగా పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పును కొనిపోయాడట. Who do you think can do that other than God? ఏలియా గురించి మనం చదివినప్పుడు, ఆహాబు రథం మీద బయలుదేరితే ఏలియా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ ఆహాబు కంటే ముందే ఆ పట్టణపు గవిని దగ్గరికి వచ్చాడని మనం చదువుకుంటాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇవి దేవుడు మాత్రమే చేయగలిగే పనులు. మూవింగ్ ఆన్ ఫర్దర్,
అపోస్తలుల ద్వారా చేయబడినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియల గురించి మనం చదివిన పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యములు, అపోస్తలుల కార్యములు అపోస్తలులు చేసిన కార్యముల గురించి రోమా పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, 15-19. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. పరిశుద్ధాత్మ బలము చేతను, by the power of the Holy Spirit, what all happened by through apostles were happened by the Spirit of God. It is not their own power, right? Moving on, ఒక మనిషిని పాపం విషయంలో, తీర్పు విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పించే పని కూడా పరిశుద్ధాత్మ దేవుందే. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటాం కదా. Spirit of God is the one who brings a sinner into the conviction. It is he who convicts. It is he who convicts. And no man can ever convict any person, not your own family members. ఎవరు ఎవరిని కన్విక్ట్ చేయలేరు. You might try to convince, you might try to talk to them, but you cannot convict them. Conviction is meticulously, exclusively the work of the Holy Spirit. And remember that no person on this earth can take the place of convicting a person, a sinner. And then ఒక పతనమైపోయిన, పాపములో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తికి వాణ్ణి రీజనరేట్ చేసి, మళ్ళీ తిరిగి జన్మింపచేసి, ఒకడు తిరిగి జన్మించితేనే గాని, ఇది అలంకార భాషే కానీ that born again experience is mandatory for a person to be saved. Yes, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా, ఆయన దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను అనే మాట ఎఫిషియన్స్ 2:5 లో ఉంది. వుడ్ యు లైక్ టు రీడ్ ఇట్ వన్స్ ఫర్ మీ? Even when we were dead in trespasses, made us alive together with Christ. By grace you have been saved. By grace, because you have been made alive with Christ. You did not become alive with Christ. Did you become alive or made alive? సార్, నేను బతికినానా లేకపోతే బతికించబడ్డానా? బతికించబడ్డాను సార్. తేడా ఉందా సార్? ఉందండి, చాలా తేడా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యానికి వెళ్ళాడా, అరణ్యానికి కొనిపోబడినాడా? కొనిపోబడ్డాడు. సో కొనిపోబడి అక్కడ ఉపవాస ప్రార్థన చేశాడా లేకపోతే శోధించబడినాడా? శోధించబడినాడు సార్. ఇవి మనకు అర్థమై అమ్మా క్లియర్గా, ఇవి మనకు అర్థమైనప్పుడు, when you understand these things, వ్యాకరణం, అయ్యా వ్యాకరణం ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, మనం పట్టించుకోం. కానీ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నేను లేచాను లేదు నేను లేపబడినాను అంతానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నేను లేచానంటే క్రెడిట్ నేను తీసుకుంటున్నా, నేను లేపబడినానంటే క్రెడిట్ ఎవరికి ఇస్తున్నా? పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తున్నా, త్రూ ఏక దేవునికి ఇస్తున్నా. ఏ ఒక్కరికి ఇచ్చినా ముగ్గురికి ఇచ్చినట్టే.
దిస్ ఇస్ ద డిఫరెన్స్. తీతు పత్రిక 3:5. తీతుకి పౌలు రాసిన పత్రిక. టు బి వెరీ క్లియర్, ఇట్ ఈస్ బెటర్ వి సే తీతుకి పౌలు రాసిన పత్రిక, ఆర్ పాల్స్ ఎపిసల్ టు టైటస్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. ఎవరికైనా నూతన స్వభావం ఇవ్వాల్సింది ఎవరండి? మీరా, నేనా? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరికైనా నూతన స్వభావమును అనుగ్రహించవలసింది పరిశుద్ధాత్ముడే. మనం ఒప్పుకొనినా ఒప్పుకోకపోయినా మనమైతే స్వంతంగా దేవుణ్ణి నమ్మాలని అనుకోలేదు. మనం దేవుణ్ణి నమ్మినటువంటి టైంలో నమ్మాలని అనుకుని నమ్మామంటే దీని అంతటికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్. ఇందులో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే అయ్యా అది తప్పు అని చెప్పండి. లేదు సార్. లోగడ కూడా మనం చదివాము. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు క్రీస్తు యేసును ప్రభు అని చెప్పడు. ఒకడు యేసుని ప్రభు అని ఒప్పుకోవాలంటే ఎవరి మూలంగా జరుగుద్ది ఆ పని తెలుసా? పరిశుద్ధాత్మ మూలంగానే జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడని చెప్పుకుంటున్నాం, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడని చెప్తున్నాం. మళ్ళీ వచ్చేసి ఏమంటారు? లేదు, సాల్వేషన్ ఈజ్ మై ఓన్ చాయిస్ అంటారు. ఇదేందప్ప? గాడా పరిశుద్ధాత్మ దేవుడే. ఎఫీసీ పత్రిక చదివినాము, ఇది మీరు కృప చేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఆయనే మిమ్మల్ని లేపాడు, మీరు లేపబడినారు. అక్కడ అది చెప్తున్నాడు. తీతు పత్రికలో ఇది ఇలా చెప్తున్నాడు. ఆయనే మనకి నూతన స్వభావాన్ని ధరింపజేశాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇట్లా చెప్పాడు. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 12:13వ వచనంలో మళ్ళీ ఎట్ ద సేమ్ టైం లేదు, సాల్వేషన్ ఈజ్ మై చాయిస్. Both cannot be true at a time. I tell you, both cannot be true at a time. ఇవన్నీ ఒకేసారి నిజం కావు. ఏదన్నా ఒకటే, అదా ఇదా, ఇందులో మొహమాటం ఏమీ లేదు. Having said it, moving on further, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులందరినీ క్రీస్తు శరీరంలోకి భాగాలుగా, అవయవాలుగా తీసుకొస్తాడని మనం కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12:13లో చదువుకోవచ్చు. What is written in here? We were all baptized into one body, whether Jews or Greeks, whether slaves or free, and have all been made to drink into one spirit. Drink into one spirit. It is the Spirit of God who has brought us all together as one body of Christ. మనం అందరము పట్టుమంది 10 మంది మొదలుకుంటే 100 మంది ఉండే చర్చిలో 100 రాజకీయాలు ఉంటాయి. వాళ్ళు పాడితే వీళ్ళు ఓర్చుకోలేరు, వీళ్ళు పాడితే వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళకి మింగుడు పడదు, వీళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి మింగు పడదు. చర్చిలో కమిటీ ఒక రకంగా ఉంటుంది, పాస్టర్ ఇంకొక రకంగా ఉంటాడు. దాంట్లో బ్యాచ్లు, ప్రాంతాల రకంగా బ్యాచ్లు, కులాల రకంగా బ్యాచ్లు, మళ్ళీ ఇందులో ఇలైట్ కమ్యూనిటీ ఒకటి, మళ్ళీ ఆ తర్వాత పూర్ కమ్యూనిటీ ఒకటి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఒకటి. ఇన్ని డిస్క్రిమినేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది చర్చిలలోనే, ఇవన్నీ చర్చిలలోనే. ఇక ప్రపంచ క్రైస్తవులందరినీ, అంటే విశ్వాసులందరినీ కూడా
ఒకే కుటుంబంగా చేయటం మనుషులతో అయ్యేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిజమైనటువంటి రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసులందరినీ కూడా సమకూర్చి ఒక్క కుటుంబంగా, ఒక్క క్రీస్తు శరీరంగా. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈస్ నెవర్ ఇన్కంప్లీట్, నెవర్ ఓవర్ఫ్లోయింగ్. ఇట్ ఈస్ నెవర్ ఇన్కంప్లీట్, నైదర్ ఓవర్ఫ్లోయింగ్. అసంపూర్ణంగా ఉండడం కానీ నిండిపోవటం కానీ జరగదు. ఇట్ ఈస్ ఆల్వేస్ కంప్లీట్. ఇట్ ఈస్ ఆల్వేస్ కంప్లీట్. అండ్ హూ డస్ దిస్ యాక్ట్ ఆఫ్ జాయినింగ్ పీపుల్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్? ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభుల వారు ఏ రకంగా ఆదరించే పరిచర్యం చేశాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆదరించే పరిచర్యం చేస్తున్నాడు. John 14:16. ఆ తర్వాత హీ ఇంటర్సీడ్స్ ఫర్ ద పీపుల్. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేస్తాడు అని రోమన్స్ చాప్టర్ 8 మనం చదువుకుంటాం, వర్స్ నెంబర్ 26 and 27. విజ్ఞాపనం ఏలయనగా యుక్తముగా ప్రార్థించుట ఎట్లాగో మనకు తెలియదు కాబట్టి ఆయన మన పక్షాన ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటాడు. ఆత్మ మన బలహీనతలను కనిపెట్టి, he knows our infirmity or infirmities, and he helps us. And then you can keep reading those other attributes, the Spirit, the work that the Holy Spirit of God does. And then the Holy Spirit is associated with the Father and Son in ways which definitely speak of oneness and of essence. And పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కంటే కానీ కుమారుని కంటే కానీ తక్కువ అనే దృక్పథంతో బైబిల్ ఎక్కడా మాట్లాడలేదు. కానీ on the contrary, it multiple occasions gives ample evidences that the Holy Spirit of God is treated or regarded as one with the Father and as well as the Son. ఈ ఈక్వల్ పొజిషన్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లూకా శుభవార్త 3:21-22 రైట్, ప్రభుల వారు బాప్తిస్మం తీసుకునేటటువంటి సందర్భం అది. అదే కదా, లూక్ 3 అంటే అదే అండి. Yes, sir. John baptizes Jesus. Yes. Want me to read, sir? No need, I just wanted to. Okay. Yeah, ప్రభుల వారు yes అక్కడ అదే ఉంది. ప్రభుల వారు పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకుని నీటిలో నుంచి బయటకు వచ్చిన సందర్భంలో అక్కడ కుమారుడైన యేసు ప్రభుల వారు కనబడుతున్నారు. ఆకాశం నుంచి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట వినపడుతోంది. ఆ ఇద్దరితో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా పావన శరీరాకారంతో కనపడుతున్నాడు అక్కడ. అలా ముగ్గురితో పాటు ఈయన ఎప్పుడు కనపడుతూనే ఉంటాడు. ఇఫ్ ఈ someone inferior, if someone weak, someone with subordination, with some kind of any sort of subordination, he shouldn't have been mentioned here, but he is always mentioned, like he is equal because he is equal. So you see Father, you see Son, and you also see the Holy Spirit of God. How can you say that he is not God? Because he is equally treated and regarded as the one with Father and Son. And Ephesians chapter 2 law, again there you see Paul is talking about Gentiles, how Gentiles are brought in fellowship with God along with the Israelites, being the fellow heirs of along with the Israelites. Verse 18, 2:18. This is how the word of God reads. ఏమంటాడంటే ఆయన ద్వారానే, అనగా ఆయన అంటే ఇక్కడ క్రీస్తుని గురించి మాట్లాడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ద్వారానే మనము ఉభయులమును, అంటే అన్యులైన మీరును యూదులమైన మేమును ఉభయులమును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలుగుతున్నాము. యు సీ అగైన్ ఈస్ దేర్.
He is always treated as one equal with the Father, one equal with the Son. And యోహాను శుభవార్త 16వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో త్రియేక దేవునితో కలిసి పనిచేసేటువంటి సమానుడుగానే అభివర్ణించబడుతున్నాడు. జాన్ చాప్టర్ 16. verse number 13, 14, 15. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. సో హీ నోస్ ఇట్. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపవు సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిని తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహింపరచును. తండ్రి కలిగిన నావి అంచేత ఆయన నా వాటిని తీసుకుని మీకు తెలియజేయని చెప్పాను. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడు వాళ్ళిద్దరితో కలిసి సమానమైనటువంటి హోదాను కలిగి, సమానమైనటువంటి స్థితిని కలిగి, పరిచర్య విషయంలో ముగ్గురు వేరు వేరు బాధ్యతలు కలిగి పనిచేస్తున్నట్టు మనకి అక్కడ ఈజ్ ఎ కో-వర్కర్ అలాంగ్ విత్ ద సన్, ఫాదర్ అండ్ ద సన్. దెన్ ఈజ్ నో వేర్ ఇన్ఫీరియర్ టు దెమ్. ఆ తర్వాత విశ్వాసులకి బ్యాప్తిసం ఇచ్చే క్రమంలో ప్రభు వారు మాట్లాడుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త సువార్తను ప్రకటించి 6 శిష్యులుగా మార్చి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములకు బ్యాప్తిజం ఇచ్చుచు. ఇఫ్ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా విషయంలో, దైవత్వం విషయంలో, ఏదో విషయంలో వీళ్ళిద్దరి కంటే లోకు అయితే, తక్కువ అయితే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి, why again? Why should be in the name of 3? Why can't it be in the name of 1? No. It has to be so specifically and particularly identified. Because they three are different at the same time, being one at the same time different. And as much as their oneness is accepted, their difference is also should be accepted, or should also be accepted. People are ready, have no problem to accept his oneness, their oneness, the Father, Son, the Holy Spirit. The problem of accepting their difference, that they are independent, they are different, they are individuals. Oh, we must understand this truth. Oh, we must understand this logic. Don't miss it. Don't miss it. Moving on further, let's talk more about the benedictions. పౌలు ఆయా సందర్భాల్లో సంఘాలకి పత్రికలు రాస్తా ముగింపులో ఆయన ముగింపు మాటలు రాస్తే ఎప్పటికీ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో సమాధానం అనేటట్టుగా ఆయన బెనెడిక్షన్స్ లో, why again the Spirit if is someone not equal with the rest? All these evidences prove us that the Holy Spirit of God is equal with the Son and with the Father. And పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి ఆయన దేవుని ఆత్మగా పిలువబడ్డాడు. హీస్ వన్నెస్ విత్ ఫాదర్, హీస్ వన్నెస్ విత్ సన్. ఆయన తండ్రి అయినటువంటి దేవుని ఆత్మగా ఆయా సందర్భాల్లో పిలువబడ్డాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మగా ఆయా సందర్భాల్లో పిలువబడ్డాడు. ఫర్ ఇన్స్టాన్స్ we will go to Matthew chapter 10 verse number 20. There we read, the Spirit of your Father. Matthew chapter 10 verse number 20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. Yes, this Holy Spirit of God, and you know that, is the one who is speaking through you, and he is also called as the Spirit of your Father. Though he is individually called as the Holy Spirit, at times he is also called as the Spirit of Father. ఆ తర్వాత లూకా శుభవార్త 4:18 వచనం కోసం చదువుకుందాం. Luke chapter 4 verse number 18. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the gospel to the poor. He has sent me. Of course, the Spirit of the Lord.
It is a quotation from book of Isaiah chapter 61, I believe. అక్కడి నుంచి కోట్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఏమంటాడు అంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అనే ప్రస్తావన తీసుకొస్తున్నాడు. Let me very precisely tell you where it is taken. But it is from 61, of course, Isaiah chapter 61. Isaiah chapter 61. That's where it is taken from. ఏంటట, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద. అక్కడ నుంచి కూడా మనము ఈక్వాలిటీని చూస్తామన్నమాట. ప్రభువగు యెహోవా యొక్క ఆత్మ, ప్రభువు యెహోవా మరియు ఆయన ఆత్మ నా మీద, నేను, ముగ్గురు కనబడుతున్నారు. That's what it is repeated over here again, right? So the spirit of the Lord, the spirit of God, దేవుని ఆత్మ, ప్రభువగు యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, మీ తండ్రి ఆత్మ, ఈ పదాలు ఓకే is also regarded as the spirit of God. దేవుని ఆత్మగా కూడా పిలువబడ్డాడు ఆయన, పరిశుద్ధాత్మ ఇండివిజువల్ గా పిలువబడ్డాడు. అంటే దేవుని ఆత్మగా, ప్రభువగు యెహోవా ఆత్మగా పిలువబడటంలో, మీ తండ్రి అయిన దేవుని ఆత్మగా పిలువబడటంలో అర్థం ఏంటంటే, ఆయన తండ్రి అయిన దేవుని కంటే ఏమాత్రం తక్కువవాడు కాడు. అది గుర్తుపెట్టుకోండి అనే అర్థాన్ని మనం గ్రహించాలి. త్రియేకత్వంలో ఆయన ఏమాత్రం తక్కువవాడు కాడు. దయచేసి ద సీక్వెన్స్ ఆఫ్ నేమ్స్ ఫాదర్, సన్ అండ్ ద స్పిరిట్ అన్నప్పుడు ఆ న్యూమరిక్ సీక్వెన్స్ చూసి 1 is greater than 2, 2 is greater than 3, absolutely 1 and 2 are greater than 3, లేదు 1 is greater than 2 and 3 అనే లాజికల్ కంక్లూజన్స్ అండ్ క్యాల్కులేషన్స్ మనం చేయకపోవటం మంచిది. సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బిగిన్ 1 అండి. ఇప్పుడు మీరున్నారు, నేను ఎక్కడో మొదలు పెట్టాలి, రైట్? నాకు అనిపించిన ప్రకారం అయితే యాషువా గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి, లేకపోతే ఈవా గారి దగ్గర నుంచి అయినా మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మొదలు పెట్టాలి కాబట్టి నేను గొప్ప, ఆఖరిని చెప్పారు కాబట్టి నేను తక్కువ, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైనటువంటి ఆలోచన విధానం కాదు. ప్రయారిటైజేషన్, ద నేమ్స్ ఆర్ నాట్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రయారిటీ. దట్స్ హౌ దే ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ అండ్ దిస్ ఇస్ బీన్ ద ట్రెడిషన్ అండ్ సీక్వెన్స్. అలా దేవుడు వాడుతూ వచ్చాడు అండ్ దట్స్ హౌ ఇట్ కంటిన్యూడ్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కూడా ఈ అభ్యంతరాలు లేవు. నా పేరు ఎందుకు ఫస్ట్ పెట్టలేదు, ఇక పాత నిబంధనలో నీ పేరే, కొత్త నిబంధనలు నీ పేరే, ఇక మరి నేను చేసేది ఏం లేదా అని ఈయన ఫీల్ అయ్యింది లేదు. ఇక అందరి కోసం చచ్చిందేమో నేను, పేరు మాత్రం మీద అని ఆయన ఫీల్ కాలేదు. ఇక ఆయన వచ్చేసి పాత నిబంధనలను ఒక విలలాగా చూపించారు, కొత్త నిబంధనలు నువ్వేమో చచ్చిపోయినట్టుగా నువ్వేమో త్యాగమూర్తి అయ్యావు, కన్విక్ట్ చేసేను ఆయన రక్షించేవాడయ్యాడు, పాత నిబంధనలు నేను మాత్రం అందరిని శిక్షించి నేను మాత్రం శత్రువునయ్యానని ఆయన ఫీల్ కావట్లేదు. తండ్రి గురించి మాట్లాడుతున్నాను నేను. బ్లడ్ థర్స్టీ గాడ్ అని చెప్పేసి నన్ను తిడతారు, మీకేం మంచి పేరు వచ్చింది, నాకు మాత్రం అట్లాంటి చెడ్డ పేరు వచ్చిందని ఆయన ఫీల్ కావట్లేదు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. Having said it, moving on, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడితో సమానుడిగా కూడా ఎంచబడ్డాడండి. ఎందుకంటే హిస్ వన్నెస్ విత్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో ఐడెంటిఫైడ్. రోమా పత్రిక 8:9 అధ్యాయం 9వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ నెంబర్ 9. క్రీస్తులే ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. అంతేనా? అదేనా ఉందాడా? Yes, but you are not in the flesh but in the spirit. Indeed, the Spirit of God dwells in you. Now, if anyone does not have the Spirit of Christ, he is not his. If anyone does not have the Spirit of Christ, what ఆయన వాడు కాడు. He is not of him, whatever. ఆయన వాడు కాడు. The Spirit of Christ. మనలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడని మనకు తెలుసు. కనుక ఏమంటాడు, క్రీస్తు ఆత్మ లేని వాడవుతాయి. ఆ క్రీస్తు ఆత్మ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. అలాగని చెప్పేసి క్రీస్తు వేరే కాదా, క్రీస్తే పరిశుద్ధాత్మ అంటే నో నో నో, అదొక హెరసీ ఉంది. ఆ హెరసీ పేరేంటో తెలుసా? మోడలిజం. స్పెల్లింగ్ మీరు మార్చి రాసుకుంటే మోడలింగ్ అయింది. దునియాలో ఏడెరికిన దొరకదు. అదా మోడలిజం అంటారు. దానికి ఇంకొక పేరు సబేలియనిజం. సబేలియనిజం అంటారు.
ఎందుకంటే సబేలేస్ అనేవాడు దీన్ని ప్రతిపాదించాడు, ఆయన పేరు సబేల్. ఏందబ్బా ఈయన కథ ఏంది అంటే ఏం లేదు, ఒకడే ఉన్నాడు, 3 రోల్స్ ప్లే చేసేసాడు. ట్రిపుల్ యాక్షన్ అనమాట. ఎంతమంది యాక్టర్ ఎంతమంది ఉంటారండి? ఒకడే ఉంటాడు కదా, 1 పర్సన్ ఒకడే యాక్టర్ కదా, మనం 3 రోల్స్ చేస్తూ ఉంటారు కొన్నిసారి కదా. అది లెక్క. ఒకటే యాక్టరు పాత నిబంధన కాలంలో తండ్రిలాగా, కొత్త నిబంధన కాలంలో క్రీస్తులాగా, నేటి కాలంలో పరిశుద్ధాత్మ దేవునిలాగా. 1 God with 3 manifestations. Do you agree with it? నో సార్. Do you agree with it? కొంచెం జాగ్రత్త చూసుకొని చెప్పండి. అడిగానని చెప్పేసి బర్బర్ చెప్పకుండా కొంచెం ఆలోచించి చెప్పండి. నో సార్. నో. కిరణ్ గారు నో అన్నారు ఒకటోసారి. ప్రభుదాస్ కూడా నో అన్నాడు. తక్కిన వాళ్ళందరూ వేదిక మీదకి రావాల్సిందిగా మేము కోరుచున్నాం. మార్కులు పోతానన్నా భయం లేదంటే మీ మామూలు గుండెలు కావు, మీ మామూలు గుండెలు కావు. అన్ని జోకులు చేస్తాననుకుంటున్నారు కదా. This is an unbiblical argument. We have 3 persons from the same time, till the same time, and always together. అదొక దుర్బోధ అవుతుంది. ఒకడే దేవుడై ఉండి 3 వేషాలు వేయటం అనేది దుర్బోధ అవుతుంది. మరి అలాంటప్పుడు యేసు ప్రభుల వారు ముగ్గురు గురించిన ప్రస్తావన అక్కర్లేదు. ఆయన బాప్తిజం తీసుకునేటప్పుడు ముగ్గురు మనకు కనబడలేదు అక్కడ. Those instances and scriptures repeatedly said 3 Father, Son, the Holy Spirit, Father, Son, the Holy Spirit, Father, Son, the Holy Spirit. Why if it is only one? Don't be confused. నేనే అప్పుడు అట్టున్నా, నేనే ఇప్పుడు ఇట్టున్నా, నేనే ఇంకోసారి ఇంకోనాడు. నేను పోతా ఆయన పంపుతా, నేను పోకపోతే ఆయన రాడు. నేనేంది ఆయన, నేను పోయి వస్తా అంటే పనే పోతుండే కదా. పోయినట్టే పోతా, కట్టను తీసుకుని లోపలికి, మళ్ళీ అటు నుంచి ఎగ్జిట్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతా, మళ్ళీ ఎంట్రీలో నుంచి ఎంట్రీ అవుతా. నేనే అట్లా కాదులే. ఐఎమ్ గోయింగ్ టు గో, ఇఫ్ ఐ డోంట్ గో హీ డజంట్ కమ్. It is good I go. The Father is going to send him in my name. ఇవన్నీ ఏంటి? మోడలిజం రైట్ అయితే తప్పుడు బోధనలు ఇవన్నీ. ఆ తర్వాత ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ఆత్మ. ఫిలిపియన్స్ చాప్టర్ వర్స్ నెంబర్ 9. ఫిలిపియన్స్ 1:9. 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఫిలిపియన్స్ 1. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ అనే ప్రస్తావనే రాలేదా? నో సార్. ఇంగ్లీష్ లో ఏమైనా ఉందని చూడండి. It's there in the 8th verse. For God is my witness, how greatly I long for you all with the affection of Jesus Christ. And this I pray, that your love may abound still more and more in knowledge and all discernment. Fine. Acts chapter 16 verse number 7 చదువుదాం. యాక్ట్స్ అపోస్తుల కార్యములు 16:7 చదువుదాం. యాక్ట్స్ 16:7. యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి.
యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అంటే పరిచర్య గురించి మాట్లాడుతా కొన్ని ప్రాంతాలకు పరిశుద్ధాత్మ దేవుడు యేసు యొక్క ఆత్మ వాళ్ళని వెళ్ళనివ్వలేదు. మనకు తెలుసు యేసు యొక్క ఆత్మ అని వాడబడిన పదము పరిశుద్ధాత్మ గురించి మాట్లాడబడుతుందన్న విషయాన్ని మనము ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మూవింగ్ అండ్ ఫర్దర్, పరిశుద్ధాత్మ దేవుడు ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్, దేవుని కుమారుని యొక్క ఆత్మ అనే మాట కూడా గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 6 లో వాడబడింది. 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నయన తండ్రి అని మొర్ర పెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపెను. తన కుమారుని ఆత్మను, ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్. హూ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్? The same one who is called the Spirit of Father, the same one who is called as the Spirit of God, the Spirit of Jesus, the Spirit of Jesus Christ, and the Holy Spirit is also the Spirit of His Son. మనం దీని మీద కాస్త దీని ఏమంటారు పరిశోధన చేయాలి. ఎక్స్పెరిమెంట్ అనే పదాన్ని నేను వాడలేకపోతున్నాను, కానీ ఇంకేమనాలి? యూ నీడ్ టు ఎగ్జామిన్, డూ అ థరో డీప్ స్టడీ. అది భుజానికి ఎత్తుకోండి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ సొంత మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకొనగలుగునట్లు. ఇగో నేను ఒక అసైన్మెంట్ చేసిన ఈ సబ్జెక్ట్ మీద, పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ, యేసు ఆత్మ, యేసు క్రీస్తు ఆత్మ, ప్రభు ఆత్మ, ఇలాంటి వాటి మీద అధ్యయనం చేసి ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఎలా వాడబడిందో వివరించగలరు. దేవుని వాక్యంలో పండితులు ఎలా అవుతారు? ఎవడైనా ఇట చేస్తేనే పండితులు అవుతారు. ఎవరో జపంగా వినిపోయి దాన్ని మనం పక్కన పెట్టి మళ్ళీ వచ్చే వారం ఎవరో జపంగా వినిపోయి మనం వాక్యం విషయంలో అనుభవజ్ఞానం కావాలంటే మనకి నాలెడ్జ్ పెరుగుద్దేమో కానీ అనుభవ జ్ఞానం రాదు. ఏమంటారు? యూ మైట్ బి ఏబుల్ టు అక్యుములేట్ ఆర్ అక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, బట్ అనుభవ జ్ఞానం మాత్రం రాదు. నేర్చుకుంటానే ఉంటారు, బట్ ఆ అనుభవ జ్ఞానం మాత్రం రాదు. ఆ ప్రమాదంలో మీరు పడిపోకూడదనేదే నా యొక్క దీన అభ్యర్థన. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నుంచి కుమారుడు నుంచి మన దగ్గరికి పంపబడినాడని, వచ్చినాడని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 26వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ నెంబర్ 26. జాన్స్ గాస్పెల్ చాప్టర్ తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఒక మాట ఈ 15:26లో ఏముంది అంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త అంటాడా. 14:26లో చూడండి, ఎగ్జాక్ట్లీ 14:26లో చూడండి ఏముందో. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ. 15:26లో ఏముంది? నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త. 15వ అధ్యాయం ప్రకారం నేను పంపుతాను అంటున్నాడు. 14వ అధ్యాయం ప్రకారము తండ్రి నా నామములో పంపిస్తాడు అంటున్నాడు. అది లెక్క. 7వ వచనంలో 16వ అధ్యాయం 7వ వచనంలో నేను వెళ్ళని ఎడల, అంటే మధ్యలో చదువుతున్నానులే కన్ఫ్యూజ్ కాకండి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను పంపిస్తాను అని, తండ్రి పంపిస్తాడు అని, ఆయనే వస్తాడు అని ఏందయ్యా ఇదే? ఏమీ లేదు.
ఏమీ లేదు, మూడు ఒకటే. ఆయన స్వంతంగా రావటమైనా, తండ్రి చేత పంపబడమైనా, కుమారుని చేత పంపబడమైనా, మూడు ఒకటే. అలాగని చెప్పేసి తండ్రి ఒక దాన్ని పంపించాడు, కుమారుడు ఒక ఆయన్ని పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు సెపరేట్గా వేరొక ఆయన దిగి వచ్చాడు. ముగ్గురు అయితే ఈ చూడండి, ఈ గొడవ ఎంత ఉంటుందో చూడండి, ముగ్గురు వేరు అయితే. సో టెక్స్ట్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది అంటే ఆయన ఎక్కడి నుండో సమ్ ఇన్ఫీరియర్ కేటగిరీ నుండి, దూతల యొక్క కేటగిరీ నుండి, లేకపోతే ఇంకేమన్నా ఏంజలిక్, దాని ఏమంటారంటే సెలెస్టియల్ బీయింగ్స్ అంటారు కదా, లేకపోతే హెవెన్లీ బీయింగ్స్, ఇంకా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఇంకేదన్నా జీవులలో నుండి ఆయన రాలేదు. He is from the Father. He was with the Father. He is with the Son. And he has come from the Father and come from the Son. Because he is equal with the Father, equal with the Son. ఇవి గుర్తు పెట్టుకోవాలా, ఖచ్చితంగా పాయింట్ బై పాయింట్ గుర్తు పెట్టుకోవాలా. పాయింట్ బై పాయింట్ గుర్తు పెట్టుకోకుండా ఏముంది అంత పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళేట, పరిశుద్ధాత్మ దేవుడి గురించేగా, ఓకే నాకు తెలుసు పరిశుద్ధాత్మ గురించి, సారీ అడిగినప్పుడు చెప్పలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన వచ్చిండు, అయిపోయింది నాకు తెలుసు. కొంచెం శ్రద్ధ వహించండి. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 6. గలతీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి వచ్చాడు. తన కుమారుని ఆత్మను God has sent for the spirit of his son into your hearts. అండ్ కుమారుని అధికారంతో పంపించబడ్డాడని ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇప్పుడే మనము ఆ చర్చలో కూడా మనం ఆల్రెడీ వచ్చేసాం. ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గర నుంచి వచ్చాడని, కుమారు దగ్గర నుంచి కుమారుడు పంపించాడని, తండ్రి పంపించాడని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆల్ దీస్ రెఫరెన్సెస్ ఓన్లీ ప్రూవ్ the coordination, the perfect agreement, understanding of the triune God. త్రియేకుని యొక్క సంపూర్ణమైనటువంటి ఏక అభిప్రాయాన్ని గురించి, వారి మధ్య ఉన్నటువంటి సఖ్యతను గురించి, వారి మధ్య ఉన్నటువంటి పరస్పర అవగాహన గురించి స్పష్టంగా ఈ లేఖనాలు మాట్లాడుతున్నాయి. ప్రాణం బోవునంత పరిస్థితిలో పెట్టబడిన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు విసుగు పడలే, చిరాకు పడలే. ఏం మీరిద్దరు మాత్రం మంచుకుంటారు, నన్ను మాత్రం ఇట్లా చేసిరని ఆయన ఫీల్ కాలే. మనం ఫీల్ అవుతాం, నో అది చాలదు అన్నట్టు ఇప్పటికి కూర్చొని కూడా ఆ మస్తు చేసిన వీళ్ళ కోసం భూమి మీద చేసిందే ఎక్కువ అన్నట్టు కాకుండా ఎప్పటికి కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. యు సీ దట్ పర్ఫెక్ట్ అగ్రిమెంట్. ఏంది అప్పుడు చేసింది చాలే, ఇంకా వీళ్ళ కొరకు ఇంకేం చేయమంటావు? ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూనే ఉండాలా, ఇక చేస్తూనే ఉన్నా, ఇక నా బతుకంతా చేసుడేనా అన్నట్టు మనం నిష్ఠూరాలకు పోతా ఉంటాం కదా. ఇక నేను చేసుడే, ఇదే చేసుకుంటూ పోవటమేనా? అవి పోతేనే ప్రాణం పెట్టేసి 33.5 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు పోయి ఉండిరాపు, ఒకరోజు ఆడ తెలుస్తుంది నీకు. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటాం కదా, నువ్వు పోయి ఒక పూట ఉండి ఆడ తెలుస్తుంది నీకు అంటాం కదా. అట్లా కాదంట, ఇంకా యేసు ప్రభులు వారు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడంట. దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ దేర్ ఫెలోషిప్, దట్ ఈస్ దేర్ that is their unity of the Trinity. This is the unity of the Trinity. పరిశుద్ధాత్మ దేవుడు ఆర్పివేయబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడుతున్నాడు, yet he doesn't go out. ఇప్పుడు భార్యాభర్తలుగా ఉంటున్నారు, ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఎట్లా ఉన్నాయంటే 9 ఊడిపోతుంటే దగ్గర ఊడిపోతా ఉంటాయి అంతే. మా అమ్మ ఎప్పుడు ఇట్లా చేయలేదు నాడంటాడు, మా నాయన ఎప్పుడు ఇట్లా చేయలేదు ఏమంటది. అండ్ లిటిల్ డిడ్ దే నో దట్
ఈమె ఎప్పటికీ వాళ్ళ అమ్మ కాదు, ఆయన ఎప్పటికీ వాళ్ళ నాయన కాడు. మరి ఈయన మీ నాయన అయితే మరి మీ నాయన ఎందుకు? ఆవిడ మీ అమ్మ అయితే మరి మీ అమ్మ ఎందుకు? బట్ హియర్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యత గురించి మాట్లాడుతున్నాము, మనలో ఉండడం గురించి మాట్లాడుతున్నాము. He is with us all the time. And the work of the Holy Spirit, moving on to the work of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, the ministry. What kind of ministry పరిశుద్ధాత్మ, the work, what kind of work that the Holy Spirit does? ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? బేసిక్లీ పని ఏమిటి అంటే, కేటగరికల్గా మాట్లాడుకుందాం. సృష్టి కార్యంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి? In the work of creation. In the work of creation, what is the involvement, what is the participation of the Holy Spirit of God? జెనసిస్ అకౌంట్ చదివితే అసలు పరిశుద్ధాత్మ దేవునికి రాసి అప్రమాణ క్రీస్తుకే సంబంధం లేనట్టు కనబడతా ఉంటుంది మనకి. ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ అంటే ఎస్ హీ వాజ్ అండ్ హీ షుడ్ బి, ఎప్పటికీ హీ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ వర్క్. జెనసిస్ 1:1 ఎగ్జాంపుల్ గా వాడతారు, కానీ జెనసిస్ 1:1 ఎగ్జాంపుల్ గా వాడటం ఎందుకు సమర్థనీయం కాదో నేను ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ చెప్పిన. బట్ డోంట్ వరీ, నేను కరుణామయుని కనుక జాలి, దయ, ప్రేమ, వాత్సల్యం, కృపా, కనికరాలు నా యందు సమృద్ధిగా ఉన్నాయి కనుక ఐ రిపీట్ ఇట్ అగైన్. ఏంటి అంటే మీరు నవ్వుతున్నారంటే నిజంగా జోక్ అదేమన్నా? No, sir. ఫస్ట్ సెమిస్టర్ చెప్పాల్సిన సబ్జెక్టులన్నీ నేను థర్డ్ సెమిస్టర్లో చెప్తున్నా. అదేమన్నా జోకా? అది సీరియస్గానే చెప్తున్నా. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎలోహిం అనే హీబ్రూ ప్లూరల్ నౌన్ వాడబడింది. హీబ్రూ ప్లూరల్ నేమ్. మీరు తెలుగు బైబిల్లో ఎలోహిం అని వెతికి దొరకదు, ఇంగ్లీష్ బైబిల్లో మీరు వెతికి దొరకదు. హీబ్రూలో ఎలోహిం, కానీ అనువాదంలో మనకి దేవుడు అనే అనువాదమే ఉంది. ఇంగ్లీష్లో కూడా దేవుడు అనే అనువాదమే ఉంటుంది. హీబ్రూలో ఎలోహిం అంటే ఇమ్ అనేది ప్లూరాలిటీ, బహువచనం. తెలుగులో లు మనం యాడ్ చేసినప్పుడు కుర్చీ, కుర్చీలు, పుస్తకము, పుస్తకములు, తర్వాత పుస్తకాలు. లు అనేది ప్లూరాలిటీ. ఇంగ్లీష్లో ఎస్ మనం యాడ్ చేస్తాం కదా, ఎస్ ఎస్ ఎస్, ప్లూరాలిటీ. హీబ్రూలో ఇమ్ అనేది బెట్, బెటిమ్ అంటే బెట్ అంటే కూతురు, బెన్ అంటే సన్ అంటాడు, బెనిమ్ అంటే సన్స్, ఎలోహిమ్ అంటే గాడ్, ఎల్ అంటే గాడ్, ఎలోహిమ్ అంటే గాడ్స్ అనే ట్రాన్స్లేషన్ రావాలనేది లాజిక్ ఇక్కడ. మలాక్ ఏంజల్, మలాకిమ్ అంటే ఏంజల్స్. ఇట్లా మూవింగ్ ఆన్. ఇక్కడ ప్లూరాలిటీ ఉంది కదా, ఎలోహిమ్ అనే టర్మ్ వాడబడింది. See, Elohim అనే term, as I told you already, that is actually not a numeric adjective. It is actually Elohim అనేది majestic plurality. It is not a numeric plurality. It is a majestic plurality. అంటే గౌరవంతో మీరు, తమరు, వారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటున్నాను, ప్రభుల వారు అన్నాను, తమరు అంటున్నాను, మీరు అంటున్నాను. మీరు అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? మీరు ఒక్కరితోనైనా కానీ మీరు మాట్లాడుతున్నారు. ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కదండి. మీరు అని నేను అన్నాను కాబట్టి మీరు 10 మంది ఉన్నారని అర్థం లేదు కదా. ఇప్పుడు ఒకరితో 1-on-1 మాట్లాడుతున్నాను. మీరు ఇలా చేయాలండి అన్నాను అనుకోండి, మీరంటే ఎంతమంది? ఒకలే. But why do I use that plurality? It is plurality of respect. You see that? It is not the plurality of number. Plurality of number వేరే, plurality of respect వేరే. మీరు సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఏమంటావు, నువ్వు మస్తు చేస్తున్నావు కాక అంటారా? అట్లా అనేరు ఎప్పుడన్నా పోయి పిలిచినప్పుడు. పోనీ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా అట్లా మాట్లాడతారా? లేదు కదా. మీరు మీరు మీరే అంటారు. రైట్, లాజిక్ అదనమాట. గౌరవప్రదంగా ఏమండి? No, the language of
KCR is leather, so accept చేస్తాడు అట్లా. నువ్వు మస్తు చేసినావు కాకంటే ఎవడ్రా గీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, నేను లాగి పక్క పడేయండి అంటాడు. Right? Having said it, by the way, I'm a hardcore fan of KCR. Having said it, moving on further, what I was talking. So creation activity లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ప్లూరాలిటీ అక్కడే త్రిత్వానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. సిసి అది ప్లూరాలిటీనే కానీ న్యూమరిక్ ప్లూరాలిటీ కాదు, అది మెజెస్టిక్ ప్లూరాలిటీ అనేది నా అబ్జర్వేషన్ యాజ్ ఎ లాంగ్వేజ్ స్టూడెంట్. ఎందుకంటే I studied Greek, I studied Hebrew. So what nakunnata avagahanam toti you cannot just take a term into loki term తీసుకోకూడదు, కాంటెక్స్చువలైజ్ చేయాలి. కాంటెక్స్చువలైజ్ చేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. Having said it, moving on to the next point, మనం ఏం చేస్తామంటే ఆదికాండం 1వ అధ్యాయం 20 man in our image లైక్నెస్. ఇక్కడ మానవుని తయారు చేసే ప్రక్రియలో ఇన్ ఆర్ ఇమేజ్ కమ్ లెట్ us make help of the angels to make, let us make in our image and in our likeness. What is this plurality? It appears that the plurality has been since the beginning. ముందు నుంచి కూడా ఆకాశం ముందు క్రియేషన్ డే 1 నుంచి కూడా ఈ యొక్క ప్లూరాలిటీ కనబడుతోంది, కానీ మనకి 26 వచనంకి వచ్చేటప్పటికి కానీ స్పష్టత రాలేదు. ఎందుకంటే అన్ని మనం అనుకున్నట్టే రాయబడవలసిన అవసరం లేదు, అలా రాయబడలేదు కూడా. రైట్? సో హ్యావింగ్ సెడ్ ఇట్, ఇప్పుడు ఏమిటి ప్లూరాలిటీ? So your voice is breaking. Come let us అన్నప్పుడు దేవుడు ఎవరితో అంటున్నాడు? మన స్వరూపం అని తనతో. Is it clear now, ma? Is it clear now? Yes, sir. Yes, sir. Now it is Clear? fine. Thank you. There could be some net fluctuations. Well, see, so manaki come let us make man in our image and likeness annappudu who is the ones iddara mugura inka 10 మంది అనే విషయం పక్కన పెడితే నేను besides God స్పీకర్ సమానమైనటువంటి హోదా, ఆయన లాంటి స్వరూపము, ఆయన లాంటి పోలిక కలిగినటువంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అండ్ హూ ఎల్స్ ఇస్ దట్ ఇఫ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇఫ్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్? ఆ తర్వాత వాళ్ళు పాపం చేసిన తర్వాత కూడా వాళ్ళు పాపం చేసి మనలో ఒకటి వారైరి అనే మాట కానీ. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే దే ఆర్ దేర్, ఆయన మాట్లాడుతున్నాడు, వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. అదే ముగ్గురు అనే పదం వాడబడలేదు, కానీ ద స్పీకర్ ఈజ్ ఆల్వేస్ అడ్రస్సింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన ఈ ప్లూరాలిటీని వాడటాన్ని బట్టి ప్లూరల్ ప్రొనౌన్స్ వాడుతున్నాడు. ప్లూరల్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ వాడుతున్నాడు. సబ్జెక్టివ్ అయినా ఆబ్జెక్టివ్ అయినా. లెట్ అస్ ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్, మనలో ఒకరి వంటి వాడు ఆయన అన్నట్టు. కమ్ లెట్ అస్ గో డౌన్ ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్. సో ఇలా పర్సనల్ ప్రొనౌన్స్, ప్లూరల్ పర్సనల్ ప్రొనౌన్స్ వాడటం ద్వారా ప్లూరాలిటీ ఉందని మనకు అర్థం అవుతుంది. అండ్ ప్లూరాలిటీ యొక్క క్లారిటీ మనకి న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు కానీ స్పష్టత రాలేదు. హ్యావింగ్ సెడ్ ఇట్, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి కార్యంలో కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్నాడని మనకు ఒక విలువైనటువంటి సత్యం అర్థం అవుతుంది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించి, ఆయన యొక్క క్రియేషన్ యాక్టివిటీస్ గురించి, అండ్ విశ్వాసులకు సంబంధించి ఆయన పరిచర్య గురించి మనం మన తదుపరి క్లాస్లో నేర్చుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం. గాడ్ బ్లెస్ యు. Good evening, sir. Good evening, Andy. Good evening. Shall we now close our class with a word of prayer?
Yes. బ్రదర్ నవీన్ కుమార్ ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, స్తోత్రం తండ్రి. ప్రభా, పరిశుద్ధాత్మ గురించి నేర్చుకున్న కృపను భాగ్యాన్ని తీసుకున్న వందనాలు తండ్రి. ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభా, తిరిగి మేమందరం క్షేమంగా ప్రభా ఇంకో క్లాసులో కలిసి నిన్ను స్తుతించి మాయపరిచి గణపరిచి కృపను భాగ్యాన్ని ప్రసాదించు. యేసయ్య పరిశుద్ధ నామం పాదనం బట్టి నడిపెట్టుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. Amen. ఆమెన్. అయిపోయిందా? ఓకే. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్ సార్. డిసెంబర్ 1 నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు సార్. ఏమండి? డిసెంబర్ 1 to 9 ఎగ్జామ్స్ అంట సార్. ఫైనల్ ఎగ్జామ్. బిహోల్డ్ వెరీలీ ఐ సే అంటు యు, నేను మరలా మీతో చెప్పున్నది ఏమనగా ఎగ్జామ్స్ గురించి ఆలోచించకండి. ముందు నన్ను చెప్పాల్సినవి స్పష్టంగా చెప్పనీయండి. నేర్చుకోవాల్సినవి బలంగా నేర్చుకోండి. ఓకే సార్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఓకే సార్. Only, sir. బాగుందమ్మా. థ్యాంక్ యూ. Right. Let's close and bye. See you tomorrow. Catch up with us on Bible Gospel Church tomorrow 9:30 a.m. Bye. Take care. Bye. Bye-bye. Good night. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. Yes, sir. ఓకే.